మెహరౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది రెండవ చంద్రగుప్తుడి గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటిది మెహరౌలి ఇనుప స్తంభ శాసనం అనేటువంటిది. ఇది ప్రజెంట్ ఢిల్లీలో కుతుబ్ మినార్ పక్కన ఉంది. ప్రజెంట్ ఢిల్లీలో కుతుబ్ మినార్ పక్కన ఉన్నటువంటిది. కుతుబ్ మినార్ పక్కన మెహరౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది ఇనుప స్తంభ శాసనం ఉంది. దాదాపు దీని యొక్క పొడవు 23 మీటర్లు. దాదాపు దీని యొక్క పొడవు 23 మీటర్లు ఉంటుంది. ఇప్పుడు చూద్దాం, మెహరౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది ఎందుకు వేశాడు అంటే, శకులు అనేటువంటి వాళ్ళను ఓడించి శకుల యొక్క రాజధాని అయినటువంటి ఉజ్జయిని అనేటువంటి ప్రాంతాన్ని ఆక్రమించి శకుల యొక్క రాజధాని అయినటువంటి ఉజ్జయిని ప్రాంతాన్ని ఆక్రమించి శకుల రాజ్యాన్ని అంతం చేసి షకారి అనేటువంటి బిరుదుని లేకపోతే విక్రమాదిత్య అనేటువంటి బిరుదును తీసుకున్నాను అని ఏ శాసనంలో చెక్కించుకున్నాడు అంటే మెహరౌలి ఇనుప స్తంభ శాసనం. మళ్ళీ చెప్తాను చూడండి, మెహరౌలి ఇనుప స్తంభ శాసనం అనేటువంటిది ఇది ఎక్కడ ఉంది అంటే ప్రజెంట్ ఢిల్లీలోని కుతుబ్ మినార్ పక్కన ఉంది. ఈ కుతుబ్ మినార్ పక్కన ఉన్నటువంటి ఒక ఐరన్ పిల్లర్ ఇది, ఇనుప స్తంభం ఇది. ఈ స్తంభము అనేటువంటిది దేనికి మెమోరీగా వేశాడు అంటే ఉజ్జయిని ప్రాంతాన్ని రూల్ చేస్తున్నటువంటి శకులను ఓడించినందుకు గాను ఉజ్జయిని ప్రాంతపు శకులను ఓడించి షకారి లేకపోతే విక్రమాదిత్య అనేటువంటి టైటిల్, షకారి లేకపోతే విక్రమాదిత్య అనేటువంటి టైటిల్ తీసుకున్నాను అని మెహరౌలి ఇనుప స్తంభ శాస్త్రంలో వేయించాడు. ఎవరు అంటే చంద్రగుప్త II అనేటువంటి వ్యక్తి. చంద్రగుప్త II అనేటువంటి వ్యక్తి ఈ మెహరౌలి ఐరన్ పిల్లర్ అనేటువంటిది, మెహరౌలి ఇనుప స్తంభ శాసనం అనేటువంటిది ఇప్పటికీ కూడా అంటే అప్పుడు ఎలాగైతే ఏ పొజిషన్లో అయితే ఎలాగైతే వేశారో అంటే ఆ రస్ట్ అనేటువంటిది లేకుండా, తుప్పు పట్టకుండా, ఎండకు తడిచి వానకు అంటే ఎండకి ఎండి వానకు తడిచినా కూడా ఎటువంటి తుప్పు పట్టకుండా ఉంది. అలాగే ఇప్పటికీ కూడా దానిలో ఎటువంటి మెటల్స్ మిక్చర్ చేశారు అనేటువంటి దానికి సంబంధించి ఇంకా దాని మీద ఈ అంటే కెమిస్ట్రీ చదివేటువంటి వాళ్ళు ఇంకా ఆ రసాయన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి పూర్తి ఐడెంటిటీ అనేటువంటిది చేయలేకపోయారు. ఇలా మెహరౌలి ఇనుప స్తంభ శాస్త్రం ఎవరిది? రెండవ చంద్రగుప్తుడిది. ఏమని చెప్తుంది ఆ శాస్త్రం? రెండవ చంద్రగుప్తుడి యొక్క శాస్త్రం ఏమని చెప్తుంది? శకులను ఓడించాను అని చెప్పింది. శకులను ఓడించి ఏ టైటిల్ తీసుకున్నాను? షకారి మరియు విక్రమాదిత్య అనేటువంటి టైటిల్ తీసుకున్నాడు. అంటే విక్రమాదిత్య అనేటువంటి టైటిల్ ఎవరికి ఉంది? రెండవ చంద్రగుప్తుడికి. షకారి అనేటువంటి టైటిల్ ఎవరికి ఉంది? రెండవ చంద్రగుప్తుడికి ఉంది. దీని గురించి ఈ మెహరౌలి ఇనుప స్తంభ శాసనం అనేటువంటిది ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. నెక్స్ట్ది ఇంకొక శాస్త్రం బితారి శాసనం అనేటువంటిది. బితారి శాసనం స్కందగుప్త అనేటువంటి వ్యక్తి కంపోజ్ చేయడం జరిగింది. బితారి శాసనం స్కందగుప్తుడు అనేటువంటి వ్యక్తి కంపోజ్ చేశాడు. ఈ బితారి శాసనంలో ఇన్వాజన్స్ ఆఫ్ హూన్స్ అంటే హూనుల యొక్క దండయాత్రల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. బితారి శాస్త్రంలో హూనుల యొక్క దండయాత్రల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, హూనులు అనేటువంటి వాళ్ళు మధ్యాసియా ప్రాంతం నుంచి ఇండియా పైన అటాక్ చేసినటువంటి వాళ్ళు ఒక అన్సివిలైజ్డ్ ట్రైబ్, అనాగరికమైనటువంటి తెగ అని చెప్పాను. హూనుల యొక్క నాయకులు ఎవరు అంటే హూనుల యొక్క నాయకులు తోరమాన మరియు
ఇతని యొక్క కొడుకైనటువంటి మిహిరకుల. హోనల యొక్క నాయకులు ఎవరు అంటే తోరమాన, మరియు ఇతని కొడుకు ఎవరు అంటే మిహిరకుల అనేటువంటి వాళ్ళు. ఈ తోరమాన మరియు మిహిరకుల అనేటువంటి వాళ్ళు ఈ గుప్తా డైనాసిటీ పైన అటాక్ చేశారు అని, ఈ గుప్త రాజ్యంపై అటాక్ చేసినటువంటి హూనులను నేను ఓడించాను అని చెప్పుకున్నాడు. ఎవరు? స్కందగుప్తుడు. ఏ శాస్త్రంలో? బితారీ శాస్త్రంలో. అర్థమవుతుందా? ఈ హూనులు అనేటువంటి వాళ్ళు నా రాజ్యంపై అటాక్ చేశారు, అప్పుడు అటాక్ చేసినప్పుడు నేను వాళ్ళని ఓడించాను అని, ఈ హూనులను ఓడించాను అని ఏ శాస్త్రంలో చెప్పుకున్నాడు అంటే బితారీ శాస్త్రంలో చెప్పుకున్నాడు. ఎవరండి? స్కందగుప్తుడు అనేటువంటి వ్యక్తి. స్కందగుప్తుడు వేయించిన శాస్త్రం బితారీ శాస్త్రం. దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? అటాక్స్ ఆఫ్ హూన్స్ అంటే హూనుల యొక్క దండయాత్రలు. ఏమని చెప్పుకున్నాడు ఈ శాస్త్రంలో? హూనులు అనేటువంటి వాళ్ళని ఓడించాను నేను అని చెప్పుకున్నాడు. ఎవరు అంటే స్కందగుప్తుడు అనేటువంటి వ్యక్తి. కానీ చివరికి అంటే పదే పదే ఒకసారి ఓడిపోయారని చెప్పేసి వాళ్ళు రాకుండా లేరు. మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా గుప్త సామ్రాజ్యంపై దాడులు చేస్తూ ఉన్నారు. ఇలా చివరికి ఈ హూనుల యొక్క దండయాత్రల ఫలితంగానే రిపీటెడ్గా దాడులు చేస్తూ ఉండడంతో వీక్ అయిపోయారు, బలహీనమైపోయారు గుప్తులు. ఇలా బలహీనమైపోవడంతో గుప్తుల యొక్క సామంతులు ఏం చేసుకున్నారు? స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. గుప్తుల యొక్క సామంతులు స్వతంత్రాన్ని. అలా గుప్తులు అంతమైపోవడానికి ఒక కారణం ఎవరు? హూనులు అనేటువంటి వాళ్ళు. హూనుల యొక్క దండయాత్రలు. హూనుల యొక్క నాయకులు ఎవరు? తోరమాన మరియు మిహిరకుల అనేటువంటి వాళ్ళు. తోరమాన మరియు మిహిరకుల అనేటువంటి హూనుల్ని ఓడించాను అని స్కందగుప్తుడు ఏ శాస్త్రంలో చెప్పుకున్నాడు? బితారీ శాస్త్రం. బితారీ శాస్త్రం ఎవరిది అంటే ఏం చెప్పాలి? స్కందగుప్తుడు. ఇంకా ఇక్కడే స్కందగుప్తుడి దగ్గర ఇంకొక శాస్త్రం కూడా రాసుకుందాం. జూనాగఢ్ లేకపోతే గిర్నార్ శాసనం. జూనాగఢ్ లేకపోతే గిర్నార్ శాసనం. జూనాగఢ్ లేకపోతే గిర్నార్ శాసనం. మనకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పా. జూనాగఢ్ శాసనం ఎవరిది? రుద్ర. ఆయన అంటే రుద్రదమనుడు వేశాడు. అదే ఊరిలో అదే ప్లేస్లో ఇంకొక శాస్త్రం, అంటే అదే ప్లేసు అంటే రుద్రదమనుడు వేసినటువంటి ఆ శాస్త్రం మీద కాదు, అదే ప్లేస్లో ఈయన కూడా ఒక శాస్త్రం, జూనాగఢ్లో గిర్నార్ ప్రాంతంలో ఈయనది కూడా ఒక శాస్త్రం దొరికింది. ఇప్పుడు గౌతమి పుత్ర శాతకర్ణి విజయాల గురించి, ఆయన యొక్క గొప్పదనం గురించి వివరించే శాస్త్రం ఏంటి? నాసిక్ శాస్త్రం. ఎవరు వేశారు? గౌతమి. అంటే గౌతమి బాలశ్రీ అనేటువంటి ఇతని తల్లి వేసింది. మీకు మొన్న వృషభనాథుడు అనేటువంటి వ్యక్తి ఒక శాస్త్రం వేశాడు. ఏ శాస్త్రం? నాసిక్ శాస్త్రం అనేటువంటి వ్యక్తి. కృష్ణుడు అనేటువంటి వ్యక్తి, కృష్ణ అనేటువంటి వ్యక్తి కూడా ఒక శాస్త్రం వేస్తాడు, నాసిక్ శాస్త్రం. అంటే అర్థం ఏంటి? ఆ ఊరిలో దొరికిన శాసనాలు కాబట్టి. అంటే ఎవరెవరి శాస్త్రాలు దొరికాయి? కృష్ణుడిది దొరికింది, దానితో పాటు వృషభనాథుడిది దొరికింది, దానితో పాటు గౌతమి బాలశ్రీది దొరికింది. అలానే అందరూ ఒకే ప్లేట్ పైన వేశారా? లేదు, ఆ ఊరిలో దొరికినాయి కాబట్టి ఆ పేరుతో పిలుస్తున్నాం. అలాగే స్కందగుప్తుడి యొక్క శాసనం కూడా జూనాగఢ్ లేకపోతే గిర్నార్ ప్రాంతంలో దొరికింది. ఈ జూనాగఢ్ లేకపోతే గిర్నార్ శాస్త్రంలో దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటే సుదర్శన తటాకం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. రుద్రదముడు కూడా అదే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా. సరే, జూనాగఢ్ లేకపోతే గిర్నార్ శాస్త్రాన్ని స్కందగుప్తుడు అనేటువంటి వ్యక్తి కూడా వేయించాడు. ఈయన సుదర్శన తటాకం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటే, నా యొక్క పీరియడ్లో సుదర్శన తటాకానికి రిపేర్లు చేయించాను, మరమ్మతులు చేయించాను అన్నాడు. అంటే రుద్రదమనుడి తర్వాత ఈ సుదర్శన లేఖ అనేటువంటి దానికి, సుదర్శన తటాకానికి ఎవరు కూడా మరమ్మతులు చేయించాడు? స్కందగుప్తుడు అని ఏ శాస్త్రంలో చెప్పుకున్నాడు? జూనాగఢ్ లేకపోతే గిర్నార్ ఇన్స్క్రిప్షన్. జూనాగఢ్ లేకపోతే గిర్నార్ ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? సుదర్శన తటాకం అనేటువంటి దాని గురించి, సుదర్శన తటాకం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది.
నెక్స్ట్ది కుమారగుప్తుడు, అంటే స్కందగుప్తుడు తర్వాత కుమారగుప్తుడు కాదండి, భానుగుప్తుడు అని వేసుకోండి. నెక్స్ట్ ఇంకొక రాజు పేరు భానుగుప్తుడు. ఎరాన్ శాసనాన్ని వేయడం జరిగింది. మధ్యప్రదేశ్ అండి. భానుగుప్తుడు ఎరాన్ శాసనం ఇక్కడ ఉంది చూడండి. ఎరాన్ శాసనం, ఎరాన్ అనేటువంటి ప్రాంతం మధ్యప్రదేశ్. భానుగుప్తుడు ఎరాన్ శాసనాన్ని వేయించాడు. ఈ శాసనంలో సతీ అనేటువంటి కల్చర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, సతీ సహగమనం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఎరాన్ శాసనం అనేటువంటిది సతీ సహగమనం అనేటువంటి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఏమని చెప్పింది ఎరాన్ శాసనము అంటే, భానుగుప్తుడు యొక్క సేనాధిపతి గోపరాజు అనేటువంటి వ్యక్తి చనిపోవడంతో గోపరాజు యొక్క వైఫ్ కూడా సతీ అనేటువంటి ఆచారంతో మంటల్లోకి దూకి చనిపోయింది, అగ్నిలోకి దూకి చనిపోయింది. ఎవరితో పాటు? తన భర్త అయినటువంటి గోపరాజుతో పాటు. అంటే చనిపోయిన భర్తతో పాటు భార్య కూడా చనిపోయేటువంటి కల్చరే సతీ అనేటువంటిది. అలా గోపరాజు భార్య కూడా గోపరాజుతో పాటే చనిపోయింది, అగ్నిలోకి దూకి చనిపోయింది. అంటే ఇట్ వాస్ ది సింబల్ ఫర్ సతీ, అంటే సతీ సహగమనం లేకపోతే సతీ అనేటువంటి ఆచారానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి మొట్టమొదటి శాసనం అండి ఇది. భారతదేశంలోనే మొదటిసారిగా సతీ అనేటువంటి ఆచారానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి శాసనం, మొదటి శాసనం ఎరాన్ శాసనం. ఇది క్రీస్తు శకం 510 నాటిది. ఎరాన్ శాసనం ఎప్పటిది అంటే క్రీస్తు శకం 510 నాటిది. 510 నాటిది ఈ శాసనం, ఎరాన్ శాసనం అనేటువంటిది. ఇవి కొన్ని శాసనాలు. ఏంటిది అంటే గుప్తులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి కొన్ని శాసనాలు. ఏమేమి శాసనాల గురించి చెప్పాం? అలహాబాద్ శాసనం ఎవరి గురించి చెప్పింది? సముద్రగుప్తుడి గురించి చెప్పింది. ఎవరు కంపోజ్ చేశారు? హరిసేనుడు అనేటువంటి వ్యక్తి. శాసనాలలో మనం ప్రధానంగా నేర్చుకోవలసినటువంటివి, రిపీటెడ్గా అడిగేటువంటివి ఒక 3 శాసనాలు. ఒకటి అలహాబాద్ శాసనం. ఎవరు వేయించారు? ఎవరు వేయించారు? హరిసేనుడు అనేటువంటి వ్యక్తి. అలహాబాద్ శాసనాన్ని హరిసేనుడు. హాతిగుంఫా శాసనం ఎవరికి సంబంధించింది? కారవేలుడు వేయించాడు. ఐహోల్ శాసనం, ఐహోల్ శాసనం బాదామి చాళుక్య రాజు అయినటువంటి 2వ పులకేశి గురించి చెప్తుంది. రవికీర్తి అనేటువంటి వ్యక్తి వేయించాడు. ఈ 3 శాసనాల గురించి ఇప్పుడు నేర్చుకోండి, గుర్తుపెట్టుకోండి. ఏమేమి శాసనాలు? అలహాబాద్ శాసనం ఎవరు వేయించారు? హరిసేనుడు. అదే హతిగుంఫా శాసనం ఎవరు వేయించారు? కారవేలుడు. ఐహోల్ శాసనం రవికీర్తి వేయించాడు. ఐహోల్ శాసనం ఎవరు వేయించారండి? రవికీర్తి. ఈ ఐహోల్ శాసనం అనేటువంటిది ఎవరికి సంబంధించింది? పులకేశి 2కు సంబంధించింది. 2వ పులకేశికి సంబంధించిన విజయాల గురించి చెప్పింది. ఎవరు వేశారు? రవికీర్తి అనేటువంటి వ్యక్తి. చాలా ఇంపార్టెంట్ ఈ 3 శాసనాలు కూడా. సరే, మరి ఈ శాసనాలన్నీ కూడా ఏ భాషలో ఉన్నాయని చెప్తున్నాను? సంస్కృత భాషలో వేసినటువంటి శాసనాలు. అదేవిధంగా నలంద రాగి శాసనం, గయా రాగి శాసనం కూడా ఈ సముద్రగుప్తుడు వేయించినటువంటివే. సముద్రగుప్తుడి యొక్క డొనేషన్స్ గురించి, దానాల గురించి వివరించినటువంటివి ఈ 2 శాసనాలు. మెహరౌలి ఇనుప స్తంభ శాస్త్రం అనేటువంటిది 2వ చంద్రగుప్తుడు వేయించడం జరిగింది. ఇది ప్రస్తుతం ఢిల్లీలోని కుతుబ్మినార్ పక్కన ఉంది. ఈ మెహరౌలి ఇనుప స్తంభ శాస్త్రం అనేటువంటిది ఉజ్జయిని ప్రాంతంపై విజయానికి గుర్తుగా, శకులపై విజయానికి గుర్తుగా ఈ పిల్లర్ను వేయించడం జరిగింది. శకులని ఓడించాను అని, ఉజ్జయిని ఆక్రమించాను అని, ఈ శకారి లేకపోతే విక్రమాదిత్య అనేటువంటి టైటిల్ తీసుకున్నాను అని చెప్పుకున్నాడు. స్కందగుప్తుడు అనేటువంటి వ్యక్తి ఆయన వేయించినటువంటి
బితారీ శాసనం అనేటువంటిది హూనుల యొక్క అటాక్స్ గురించి చెప్పింది. తోరమాన మరియు మిహిరకుల యొక్క అటాక్స్ గురించి చెప్పింది. ఈ హూనులని ఓడించాను అని చెప్పుకున్నాడు స్కందగుప్తుడు అనేటువంటి వ్యక్తి. గుప్త సామ్రాజ్యం అంతమైపోవడానికి కారణం ఎవరు అంటే హూనులు అనేటువంటి వాళ్ళు. అదేవిధంగా స్కందగుప్తుడు అనేటువంటి వ్యక్తి జూనాగఢ్ శాసనాన్ని కూడా వేయించాడు. ఈ శాసనం సుదర్శన తటాకం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సుదర్శన తటాకానికి మరమ్మతులు చేయించాను, రిపేర్లు చేయించాను అని చెప్పుకున్నాడు. అదేవిధంగా భానుగుప్తుడు అనేటువంటి వ్యక్తి ఎరాన్ శాసనాన్ని వేయించాడు. ఈ శాసనం క్రీస్తు శకం 510 నాటిది. ఈ శాసనంలోనే మొదటిసారిగా సతీ అనేటువంటి కల్చర్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. సతీ సహగమనం గురించి ప్రస్తావించినటువంటి మొట్టమొదటి శాసనం ఏంటి? ఇరాన్ శాసనం. మధ్యప్రదేశ్. ఇరాన్ బితారీ శాసనం. బితారీ శాసనం మధ్యప్రదేశే. బితారీ శాసనం మధ్యప్రదేశే. ఇరాన్ శాసనం కూడా మధ్యప్రదేశ్. ఓకేనా? ఆ ప్రాంతం పేరండి. బితారీ అనేటువంటిది ఒక ఏరియా పేరు, ఒక గ్రామం పేరు. ఇరాన్ అనేటువంటిది ఒక గ్రామం పేరు, ఒక సిటీ పేరు. అక్కడ దొరికింది కాబట్టి ఆ సిటీ పేరుతో, ఆ ఊరి పేరుతో పిలవడం జరుగుతుంది. ఇవి ఎవరికి సంబంధించినవి అంటే గుప్తులకు సంబంధించినటువంటి శాసనాలు అనేటువంటివి, ప్రధానమైనటువంటి శాసనాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటిది ఈ శాసనాలు అనేటువంటివి. మరి సోర్సెస్ అనేటువంటివి అయిపోయిన తర్వాత గుప్తుల చరిత్రను తెలుసుకోవడానికి సోర్సెస్ అనేటువంటివి, ఆధారాలు అనేటువంటివి, సాహిత్యాధారాలు చూసాం. అదేవిధంగా కాయినేజ్ సిస్టమ్ చూసాం. దానితో పాటు ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటివి చూసాం. నెక్స్ట్ రాజకీయ చరిత్ర, గుప్తుల యొక్క రాజకీయ చరిత్ర, పొలిటికల్ హిస్టరీ ఆఫ్ గుప్తాస్. గుప్తుల యొక్క రాజకీయ చరిత్ర అంటే, రాజకీయ చరిత్ర అంటే ఏం నేర్చుకోవాలి? రాజుల గురించి నేర్చుకోవాలి. వాళ్ళు ఏం చేశారు, ఏ ఏ రాజ్యాలను ఓడించారు అనేటువంటిది నేర్చుకోవాలి. రాజకీయ చరిత్ర అంటే రాజుల గురించి నేర్చుకోవాలి. ఏ ఏ రాజులు పరిపాలించారు అనేటువంటిది నేర్చుకోవాలి. వీళ్ళ యొక్క టైం పీరియడ్ ఏమని చెప్పాను? 320 AD నుంచి 550 AD వరకు అని చెప్పాం. 320 క్రీస్తు శకం 320 నుంచి 550 వరకు. అసలు గుప్త సామ్రాజ్యం అనేటువంటి దానిని ఫౌండర్ ఒక్కొక్క రాజు గురించి నేర్చుకుందాం. శ్రీగుప్తుడు ఫస్ట్ వ్యక్తి. ఎవరండి? శ్రీగుప్తుడు అనేటువంటి వ్యక్తి. గుప్త సామ్రాజ్యంలో ఫస్ట్ రూలర్ శ్రీగుప్తుడు. ఈ శ్రీగుప్తుడు అనేటువంటి వ్యక్తి, ఈయనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది అంటే మనకు ఇచ్చింగ్ యొక్క కంట్రిబ్యూషన్ వల్ల తెలుస్తుంది, ఇచ్చింగ్ యొక్క రచనల వల్ల తెలుస్తుంది. ఇచ్చింగ్ అనేటువంటి వ్యక్తి మనకు తెలుసు కదండి. ఎవరైనా చైనా దేశానికి సంబంధించినటువంటి బుద్ధిస్ట్ పిలిగ్రమ్. ఇచ్చింగ్ అనేటువంటి వ్యక్తి ఇంతకుముందు చెప్పాను, ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమన్నాడు? ఒక గుప్తరాజు మృగశిఖావనంలో బుద్ధుల కోసం దానం ఇచ్చాడు. అంతేనా చెప్పింది? ఆ దానమిచ్చినటువంటి బుద్ధరాజు అంటే గుప్తరాజు ఎవరో కాదు, ఆయన పేరు చిలికిత. ఆయన పేరేంటండి? చిలికిత అనేటువంటి, ఇక్కడ ఉంది చూడండి. చిలికిత అనేటువంటి ఒక గుప్తా రూలర్ అనేటువంటి వ్యక్తి. చిలికిత అనేటువంటి గుప్తరాజు, ఇతను మృగశిఖావనంలో బౌద్ధుల కోసం బౌద్ధ విహారాలు నిర్మించాడు. బౌద్ధుల కోసం బౌద్ధ విహారాలు నిర్మించాడు. చిలికిత అనేటువంటి గుప్తరాజు మృగశిఖావనంలో బౌద్ధుల కోసం బౌద్ధ విహారాలు నిర్మించాడు అని చెప్పుకున్నాడు. బౌద్ధుల కోసం బౌద్ధ విహారాలు నిర్మించాడు. ఎవరు? చిలికిత. ఈ చిలికిత అని ఎవరు చెప్పారు? ఇదంతా కూడా ఇచ్చింగ్ రచనల వల్ల. ఈ చిలికిత అంటే ఎవరో కాదు, ఈ చిలికిత అంటే ఎవరు?
శ్రీగుప్తుడు అని కన్క్లూజన్. అంటే ఆ చిలికిత అనేటువంటి వాళ్ళు ఎవరు అని చరిత్రకారులు నమ్మడం జరుగుతుంది అంటే ఆ శ్రీగుప్తుడే చిలికిత అని పిలువబడ్డాడు. శ్రీగుప్తుడినే చిలికిత అని పిలిచాడు. ఎవరు? ఇచ్చింగ్ అనేటువంటి వ్యక్తి. ఈ చిలికిత అనేటువంటి వ్యక్తే శ్రీగుప్తుడు. ఓకేనా? సరే, ఈ శ్రీగుప్తుడు అనేటువంటి వ్యక్తికి ఏమనే టైటిల్ ఉంటుంది అంటే మహారాజా అనేటువంటి టైటిల్ ఉంటుంది. శ్రీగుప్తుడికి ఏమనే టైటిల్ ఉంది అంటే మహారాజా అనేటువంటి టైటిల్ ఉంది. ఇప్పుడు శ్రీగుప్తుడు అనేటువంటి వ్యక్తి ఇతనేమి స్వతంత్ర రూలర్ కాదు, ఇండిపెండెంట్ రూలర్ కాదు. ఈయన కుషానుల యొక్క సామంతుడు. ఎవరి యొక్క సామంతుడు అండి? కుషానుల యొక్క చీఫ్టైన్స్ ఆఫ్ కుషాన్స్. చీఫ్టైన్ ఆఫ్ కుషాన్ అంటే గుప్తులు ఇనీషియల్ గా ఎవరికి సామంతులు అని చెప్పాను? కుషానులకి. ఆ కుషానులకు సామంతుడుగా ఉండేటువంటి వ్యక్తి ఎవరు అంటే శ్రీగుప్తుడు. కుషానులకి సామంతులుగా ఉన్నాడు శ్రీగుప్తుడు. 240 నుంచి 280 వరకు అప్రాక్సిమేట్గా అండి, అప్రాక్సిమేట్గా 240 నుంచి 280 వరకు పరిపాలించడం జరిగింది. ఎవరు? శ్రీగుప్తుడు. శ్రీగుప్తుడు ఏమన్నా స్వతంత్ర రూలరా, ఇండిపెండెంట్ రూలరా? కాదు. అంటే సామంతుడు. ఎవరికి సామంతుడు? కుషాన్లకు సామంతుడు. ఇప్పుడు శ్రీగుప్తుడి తర్వాత శ్రీగుప్తుడి యొక్క కొడుకైనటువంటి ఘటోత్కచగుప్తుడు అనేటువంటి వ్యక్తి రాజు అవ్వడం జరిగింది. ఈయన యొక్క కొడుకైనటువంటి ఘటోత్కచగుప్తుడు అనేటువంటి వ్యక్తి రాజు అవ్వడం జరిగింది. ఘటోత్కచగుప్తుడు అనేటువంటి వ్యక్తి శ్రీగుప్తుడి యొక్క కొడుకు. ఇతడికి కూడా ఏ టైటిల్ ఉంటుంది అంటే మహారాజా అనేటువంటి టైటిల్ ఉంటుంది. ఇతను కూడా ఎవరికి సామంతుడు అంటే కుషానులకి సామంతుడు. ఇతను కూడా కుషానులకు సామంతుడు. ఇతడికి మహారాజా అనేటువంటి టైటిల్ ఉంటుంది. కుషానులకు సామంతులు. 280 నుంచి 319 వరకు రూల్ చేసినటువంటి వ్యక్తి. 280 నుంచి 319 వరకు రూల్ చేసినటువంటి వ్యక్తి ఈ ఘటోత్కచగుప్తుడు. ఇక్కడ క్లారిటీ రండి. శ్రీగుప్తుడికి ఘటోత్కచగుప్తుడికి ఏమనే టైటిల్స్ ఉన్నాయి? మహారాజా. ఆ రోజులలో మహారాజా అనే